అందరికీ షలోమ్. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు నిర్గమాకాండము 32వ అధ్యాయం 29వ వచనం. ఏలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే కానీ తన సహోదరుని మీద పడియే కానీ హషేంకు మిమ్మల్ని మీరే ప్రతిష్ట చేసుకునేడనను. ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, దయామయుడ, ప్రేమమయుడ, అనుదినము మాతో మాట్లాడచ్చు, మమ్మల్ని సరిచేస్తూ మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనోరమ రక్షకుడు వచ్చి నజరేయుడ హషేం నామం అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేషువా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. మరి చదువుబడిన లేఖన భాగంలో మోషే గారు యెహోవా మీద మరి మిమ్మును ఆశీర్వదించినట్లు, హషేం వారు యాహ్వే వారు మిమ్ముని ఆశీర్వదించినట్లు అంటే అక్కడ ఎవరైతే ఉన్నారో వారిని ఆశీర్వదించినట్లు వాళ్ళు ఏం చేయాలంట, వారిలో ప్రతివాడు తన కుమారుని తన సహోదరుని మీద పడి వారిని ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించటం అంటే మనకు తెలుసు, అంటే ఆ ప్రతిష్ఠిత వస్తువు హషేం వారికి ఉపయోగపడాలి, మందిరం మాత్రమే ఉపయోగపడేవారిగా ఉండాలి. మిగతా ఈ లోక ఆశలతో కానీ ఈ లోక కోరికలతో కానీ వారు జీవించిన వారిగా ఉండకూడదు. కాబట్టి అలాంటి వారిగా ప్రతిష్ఠించమని అంటున్నాడు. ఎందుకనంటే ఇక్కడ ఆ కొండ మీద నుంచి ఆ శాస్త్రములు గల పలకలను తీసుకొచ్చినప్పుడు వీరు ఏదైతే అక్కడ బంగారు దూడను చేసుకొని మరి దాన్ని పూజిస్తున్నారో అది చూసిన మోషే వారిలో ఎవరైతే హషేం వారు ప్రక్కన నిలబడతారు, ఎవరైతే యావయందు భయభక్తులు గలవారు ఉన్నారో వారు నా వైపు రండి అన్నప్పుడు లేవీయులు మాత్రమే మోషే వారి వైపు వెళ్ళి మిగతా వారిని అందరూ ఆయనకు వ్యతిరేకంగా ఉన్నట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అప్పుడు లేవీయులతో అంటున్నారు, లేవీయులతో ఏమంటున్నారు చదువుకుందాం ఈ లేఖన భాగంలో. అతడు వారిని చూచు, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమును కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువాని చంపవలెను అని సెలవిస్తూ ఉన్నాడు. వారు చేసినటువంటి తప్పు ఏంటంటే బంగారు దూడను చేసుకొని అదే మా దేవుడు అని అనటం, పలకటం, పూజించటం, ఆరాధించటం వారు చేసిన తప్పుగా
ఆ తప్పుకి మరణము శిక్ష విధించినట్టుగా సహోదరుని చంపమంటున్నాడు, కొడుకుల్ని చంపమంటున్నాడు, అందరినీ చంపమంటాడు, నీకు కనపడిన నీ పొరుగు వాడిని కూడా చంపమంటున్నాడు. ఎందుకని? వ్యతిరేకంగా ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారిని వీరు చంపినారు. చంపిన తర్వాత ఎవరైతే నిలవబడ్డారో, హషేం వారి అందు భయభక్తులు గల వారిగా ఉన్నారో వారికి చెప్తూ ఉన్నాడు, నీలో నీ సహోదరిని కానీ నీ కుమారుని ప్రతిష్ఠించమని మోషే గారు సెలవిస్తున్న సందర్భం ఇది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆశీర్వదించబడాలి అంటే మన కుటుంబంలో ఒకరిని తండ్రికి యావే యొక్క నామానికి మహిమకరంగా జీవించిన వారిగా నిలవబెట్టాలని, ప్రతిష్ఠించాలని ఈ దినమున మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కుటుంబం అంతా ఆయనకు మహిమకరంగా జీవించిన మనం ఆశీర్వదింపబడతాం. మన వల్ల మన ప్రాంతం ఆశీర్వదింపబడుతుంది, మన బంధువులు ఆశీర్వదింపబడతారు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ దినమున ఒకటే సెలవిస్తూ ఉన్నాడు, నీవు ఆశీర్వదింపబడాలి అంటే నీ కుటుంబములో ఒకరు ఆయనకు ప్రతిష్ఠిత చేయాలి, ఆయన నామముకు మహిమకరంగా జీవించడి వారిగా ఉండాలి, ఆయనకు భయభక్తులు గల వారిగా జీవించడి వారిగా నీ కుటుంబంలో ఒకరు ఉండాలని ఈ దినమున తెలియజేస్తూ ఉన్నాడు. అట్టి విధముగా మన కుటుంబంలో ఒకరు ఆయనకు భయభక్తులు గలవారిగా ఉండేటట్లుగా ఆయన ప్రేరేపించి వారిని బలపరచునుగాక. ఆమేన్.